అంతేనండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము టీ పెట్టుకొని తాగేసానండి. ఇంకా టిఫిన్ ఈరోజు పూరి అండి. ఆనియన్, క్యారెట్, బంగాళదుంప, పచ్చిమిర్చి వేసి కర్రీ చేస్తానండి. ఒక్కోసారి ఉడకబెట్టి కూడా చేస్తానండి. ఎందుకులే మేము ఇద్దరమే కదని చెప్పి ఈజీగా ఉంటుందని ఇలా చేస్తాను. ఇది కర్రీ వండాలి ఇప్పుడు. వాతావరణం కొంచెం చల్లగా ఉంది. అయినా 3 రోజులు అయిందండి బట్టలు వేసి. అందుకని వాషింగ్ మెషిన్ వేసుకున్నానండి ఈరోజు. అయినా తడవలేండి వర్షం వచ్చినా కానీ. ఇది రన్నింగ్లో ఉంది వాషింగ్ మెషిను. ఇవి విడిగా కొంచెం సర్ఫ్ వేసి జాడించుకోవాలండి. ఈ వాషింగ్ మెషిన్లో వేస్తే పాడైపోతాయి. అందుకని ఇంకా వాషింగ్ మెషిన్లో వేయలేదండి, విడిగా ఉతుక్కుంటాను. మనీ ప్లాంట్ పెట్టానండి. బాగా అంటే వాషింగ్ మెషిన్ మీద మనీ ప్లాంట్ పెట్టాను, బాగుంటుందని చెప్పేసి ఇవన్నీ విధులిచ్చి సర్దేసుకున్నానండి ఇళ్ళంతా. ముందు లేవగానే ఇళ్ళంతా నీట్గా దులుపుకొని సరి చేసుకుంటానండి. మా వారి పద్దాకులు ఏముంటుంది రోజు దులుపుతావు, ఏమొచ్చి పడుద్ది దుమ్ము అని అంటారు. అయినా దులుపుతానండి, అది ఒక అలవాటు అయిపోయింది. మా వారు పాలు తీసుకొచ్చారు, పాలను పూలు కోసుకొచ్చుకున్నారండి. తలిపే లేదేంది, పిల్లులు వస్తాయి అయితే. ఇప్పుడిప్పుడే ఎండ వస్తుంది కొంచెం. ఏంటో అటు ఇటు తిరుగుతున్నారు. ఇక్కడ పూలు మట్టికి బాగా దొరుకుతాయండి. అయితే పొద్దున్నే వెళ్ళి కోసి రావాలి. ఈరోజు చాలా పూలు కోసుకొచ్చారు. లేటుకి వెళ్తే ఎవరెవరు కోసుకెళ్తారంట. అందుకని ఎన్ని పూలు ఉన్నాయో చూడండి, ఎన్ని పూలు కోసుకొచ్చారు. ఒక్కోసారి ఉంటాయి, ఒక్కోసారి ఉండవండి. ఈరోజు అంటే వర్షం పడేటట్టు ఉందని చెప్పేసి ఏమో ఎవరు కోసుకెళ్ళలేదంట. ఇవన్నీ దేవుడు పెడుతుంటే చాలా అందంగా ఉంటుందండి. ఈ బుట్ట చూడండి, ఇది 45 సంవత్సరాలు అవుతుందండి ఈ బుట్ట. అయినా తెగిపోయినా కానీ ఇది వాడుతూనే ఉంటారు. మా పెళ్ళైన కొత్తల్లో నేను అల్లానండి ఈ బుట్ట, ఇదే వాడతాము. బయటికి వెళ్ళి వస్తే చాలు చెమటలు పోసుకొస్తాయి. అని షుగర్ కదండి, అందుకని ముఖం అది తుడుచుకొని పెట్టేసుకున్నారు. ఇది తాబేలు బొమ్మ అండి. ప్రతిరోజు మారుస్తూ ఉంటాను. అంటే దీంట్లో కొంచెం వాటర్ పోయాలి. ఇంట్లో ఉంటే మంచిది అంటున్నారని చెప్పేసి ఇది గిఫ్ట్ ఇచ్చారండి. ఇది నేను కొన్నదేం కాదు.
ఇలా పెట్టుకుంటానండి టేబుల్ మీద. పాలు పెట్టారు, స్లోగా పెట్టారు, సన్నసగనగా అవుతాయి అన్నీ మేగడ కడుతుందని చెప్పేసి. ఏంటి ఏంటంటారు? ఏంటి? బుక్ చెయ్యి, బుక్ చెయ్యి. నెల పైన అయిందిగా, నెల 15 రోజులు అవుతున్నట్టుంది. బుక్ చేయండి. మేము రాగి బిందులోనే వాటర్ తాగుతామండి. ఈరోజు తోటకూర చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో తీసాను, అంటే కూలింగ్గా ఉంటుందిగా, తగ్గిపోద్దని చెప్పేసి. దాంట్లో 2 టమాటాలు 3 పచ్చిమిర్చి వేస్తానండి. ఇంకా ఆనియన్ కూడా వేస్తాను. అవన్నీ ముందే పెట్టుకున్నాను కూలింగ్ తగ్గుద్దని. ఈలోపు పూరీ కూర వండుతానండి. ఈరోజు ఉదయం పిల్లులు రాలేదండి, ఎక్కడికి వెళ్ళినాయో కానీ. ఆనికి వస్తాయి, అన్నం టయానికి వస్తుంది. మేము భోజనం చేసేటప్పుడు 2 అవుద్దండి, ఆ టైంకి వస్తుంది. అంటే గిన్నెల సౌండ్ వినగానే వచ్చేస్తుంది. ఇంకా పెరుగన్నం పెడతానండి, తినేసి వెళ్ళిపోద్ది. పెట్టకపోతే మటుకు గొడవ చేస్తుంది. అంటే దీంట్లో కారం వేయనండి, పచ్చిమిర్చి వేసాను. ఈసారి కరివేపాకు తీసుకురాలేదు, కూరగాయలు వేసినప్పుడు మర్చిపోయారంట. మాకు అక్కడైతే చెట్టు ఉండేదండి, కరివేపాకు చెట్టు కూడా వేసాం అక్కడ. కరివేపాకు చెట్టు, మందార చెట్లు అన్నీ మేమే వేసామండి. అక్కడ ఓనర్స్ ఏ చెట్లు వేయలేదు మాకు. అంటే అక్కడ 7 years ఉన్నామండి. కొంచెం మగ్గ పెట్టుకుంటే మెత్తబడుద్ది. తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి, స్లోగా పెట్టుకోవాలి. ఈలోపు పూరీ పిండి కూడా కలిపేసుకొని పెట్టేసుకుంటే కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటాయండి మెత్తగా.
పోసుకుంటున్నాం. కొంచెంసేపు హైలో పెట్టేసుకుంటే తర్వాత స్లోగా పెట్టుకుంటే మెత్తగా ముక్కది మెత్తగా ఉడుకుద్దండి. ఏదో పని చేస్తున్నప్పుడల్లా గ్యాస్ స్టవ్ మీద ఏదో ఒకటి పడతా ఉంటుంది. అప్పటికప్పుడు తుడిచేస్తుంటాను, అందుకే ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటుందండి. అదిగోండి పిల్లి వచ్చి కూర్చుంది, రెడీగా కూర్చుంది. ఈరోజు ఏంటో పాలకి అరవలేదు, ఇది మెదలకుండా చూస్తూ ఉంది. ఈలోపు నేను పిండి కలుపుకుంటానండి. పావులా చూసొచ్చా పాలు వెళ్ళి చూస్తే చూసుకో, వెళ్ళి నుంచొని కాగబెట్టుకో. నేను పిండి కలుపుకుంటున్నాను. ఇంకెంత భయమో పాలు పొంగిపోతే స్టవ్ గడగాల్సి వస్తుందని చెప్పేసి అందుకని వెళ్ళిపోయా. ఈలోపు ఈ పిండి కలిపేసుకొని పెట్టుకుంటే బట్టలు ఆరేస్తానండి. వాషింగ్ మిషన్ కూడా అయిపోద్ది. ఇంకా మా వారు స్నానం చేసి పూజ చేస్తారు. ఇక అప్పుడు పూరి కాబట్టి ఎమ్మటనే ఇద్దరం నాకు లేట్ అయినా పర్లేదు, ఒకేసారి తింటామండి పూరి. మళ్ళీ నేను దోశలు అంటే వేసుకొని ఆపేయచ్చు కాబట్టి స్టవ్, ఇప్పుడు పూరి అంటే నూనె మళ్ళీ వెలిగించి నేను తిన్నాక మళ్ళీ నూనె ఆయిల్ మళ్ళీ వెయిట్ చేసి ఇవన్నీ ఇంత రిస్క్ ఎందుకని చెప్పేసి ఒకేసారి తింటామండి. ఇలా ఉంటుందండి మా డైలీ రొటీను వర్క్. ఇంక ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.